కామ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? చలో విజయవాడ హాలిడేస్ ఏ అను. ఎస్ వీఆర్ ఆన్ ద వే టు విజయవాడ. మేము ఆల్రెడీ ఇక్కడ ఎల్బీ నగర్ దాటేసాం, వనస్థలిపురం దాటేసాం, హయత్ నగర్ కూడా దాటేసాం అండ్ వీఆర్ గోయింగ్ ఆన్. యాక్చువల్గా అయితే ఇందాక ఎల్బీ నగర్ దగ్గర అయితే చాలా ట్రాఫిక్ ఉందండి. మేమైతే భయపడ్డాము. బట్ వాట్ ఎవర్, ఇక్కడ అయితే హైవే చాలా స్మూత్గా ఉంది, ట్రాఫిక్ ఫ్రీగా ఉంది. చూసారా, మార్నింగ్ ఎంతైనా మనం ఎక్కడికైనా జర్నీకి స్టార్ట్ అయినప్పుడు బాగా అనిపిస్తుంది కదా. దేకో మేమైతే రామోజీ ఫిలిం సిటీ కూడా దాటేస్తున్నాం. యాక్చువల్గా మేము ఇటు సైడ్ ఆఫ్ ద సిటీ ఉంటామండి, అందుకే మాకు రామోజీ ఫిలిం సిటీ అవన్నీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. సో వెళ్ళిపోతున్నాం. బాయ్ రామోజీ ఫిలిం సిటీ. నేనైతే మధ్యలో మా పాపని ఇలా ఏడిపిస్తూ ఉన్నాను. కామ్యా స్కూల్కి వెళ్ళేదా, ఎందుకు వెళ్ళలేదు, చెప్పు హాలిడేస్ ఇచ్చేసారా. యాక్చువల్గా మేము హాలిడేస్కి 2 days ముందే స్టార్ట్ అయిపోయాము, అందుకే నేను తన్ని ఊరికి అట్లా భయపెడదామని చెప్తున్నాము. వండర్లా ఎఫెక్ట్ అయితే మా మీద చాలా బాగా పడిందండి. నాకైతే ఫుల్ కోల్డ్, నా ఫేస్ చూసారా ఫుల్గా బల్జైపోయింది కోల్డ్ అండ్ కాఫ్తో. ఈవెన్ మా పాపకు కూడా చాలా కోల్డ్ అండ్ కాఫ్ అయింది. అండ్ మోర్ ఓవర్ తనకి కొంచెం కెమెరా ఫ్రీ. ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది, కానీ చాలా ట్రాఫిక్ ఉంది బాస్. మేమైతే ఏంటి ఎల్బీ నగర్ తర్వాత మళ్ళీ ఇక్కడ దొరికిపోయామా అని అనుకున్నాం. బట్ స్లోగా సైడ్ ప్లీజ్ అని హార్న్ కొడుతూ మధ్యలో ఈ బిగ్ వెహికల్స్, లారీస్ అండ్ బస్సెస్ కూడా డే టైం బాగానే ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో మేము ఈ టోల్ గేట్ దాటేసిన తర్వాత సమ్హౌ వీఆర్ ఆన్ ద వే. ఎండ్ అయితే బాగా వచ్చింది బాస్. యాక్చువల్గా మేము ఇంకొంచెం తొందరగా స్టార్ట్ అయి ఉంటే బాగుండేది. ఎంతైనా సన్నీ సీజన్ కదా, ఎండ్ అయితే మనకి తగులుతుంది. బట్ వాట్ ఎవర్, ఐఎమ్ ఎంజాయింగ్ ద రైడ్. కొంచెం సంధిస్తే చాలండి, మేము దూరిపోతాం కదా. అలాగే ఇక్కడ ఇంత పెద్ద వెహికల్స్ ఉంటే మేము వీళ్ళని ఎలా దాటుకొని వెళ్ళాలని మేము ఆలోచిస్తుంటే మా వెనకాల ఉన్న వాళ్ళు మరీ హారన్ కొట్టి ఎలా వెళ్ళిపోదామా అని ఒకటే హారన్ కొట్టి చూడండి వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు. కొంచెం ఆగండి బాస్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. హైవే మీద మరి అంత తొందర కూడా పడికి రాదు. సూర్యాపేట వచ్చేసింది. సో మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఇది ఎగ్జాక్ట్గా హాఫ్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ కదా. సో ఈ హోటల్ మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. బట్ వాట్ ఎవర్, ఫుడ్ అయితే బాగుంది. యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై. మేము ఇక్కడ ఆనియన్ దోశ తిన్నాం, ఇడ్లీ తిన్నాం అండ్ పూరి కూడా తిన్నాం. ఆల్ ద 3 ఆర్ రియలీ గుడ్. అండ్ హియర్ వి గో, సెకండ్ టోల్ గేట్. బాయ్ వెళ్తున్నామండి. యాక్చువల్గా విజయవాడ టు హైదరాబాద్ హైవే చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. రోడ్స్ చాలా వేశారు, టైం తీసుకున్నారు కానీ చాలా బాగా వేశారు. సో యాక్చువల్గా ఎండ ఎక్కువైపోయింది. పెద్దగా టైం ఏం అవ్వలేదు, కానీ ఎండాకాలం కదా, ఎంతైనా సన్ ఎఫెక్ట్ బాగానే ఉంది. మాకు కార్లో ఏసీ ఎంత ఎక్కువ పెట్టుకున్నా కూడా అది మాకు కొంచెం అంతగా మాకు రీచ్ అవ్వలేదన్నమాట. యాక్చువల్గా మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు, తను డ్రైవ్ చేస్తున్నారు ఇప్పుడు. సో మా పాప ఏంటంటే మధ్యలో అడుగుతూ ఉంటుంది, ఎంత దూరం నాన్న, ఎంత దూరం అని అడుగుతూ ఉంటే మా హస్బెండ్ చాలా దూరం, కొంచెం దూరం అయిపోయింది, అంత దూరం అని చెప్తూ ఉంటారు. మీకు తెలుసు కదా, నేను రీసెంట్గా వండర్లా విజిట్ చేశాను. సో మీరు కనుక నాలాగే వండర్లా వెళ్ళాలి అని అనుకుంటే కొంచెం తొందరగా వెళ్ళరా. మేము వెళ్ళేసరికి అయితే 12:30 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. దానివల్ల మేము కొన్ని రైడ్స్ కవర్ చేయలేదు. బట్ వండర్లాకి ఎంత నేను మళ్ళీ స్టార్ట్ చేశాను మా పాపతో, కొంచెం ఉండిపోతావా, నేను వెళ్తాను, నువ్వు మీకు కావాలా? కావాలి. ఎన్ని డేస్ వెళ్దాం? 5 days ఉండి నువ్వు వెళ్ళిపో, నేను ఉంటాను 10 days. నేను 20 days ఉంటా. నువ్వు ఉంటావా నాతో పాటు? 10 days ఉంటావా? ఓకే. బోలో బజరంగ్ బలీకి జై. మా పరిటాల హనుమాన్జీ అయితే ఎంత దూరంగా ఉన్నా మాకు కనిపిస్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు కనిపిస్తారు, వచ్చేటప్పుడు కనిపిస్తారు, కానీ వెళ్ళేటప్పుడు అయితే నాకు ఎందుకో ఇంకా ఎక్కువసేపు కనిపించినట్టు అవుతారు. ఒకసారి అలా నమస్కారం చేసుకొని దండం పెట్టేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం. మా పాప అయితే మా జేజీ మనతోనే వచ్చేస్తున్నారమ్మా అని అలా చూస్తూ ఉండిపోయింది. హే గాయ్స్, మేము వచ్చేసాం ఫెరీ దగ్గరికి. మీకు తెలుసు కదా, ఫెరీ ఇక్కడ రోజు ఈవినింగ్ కృష్ణ అమ్మవారికి హారతులు కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. మేము విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ ఆగి మేము మ్యాంగోస్, తేగలు అన్ని రకాలు కొనుక్కుంటాం. ఇక్కడ అయితే నేను ఇంకొక 10 minutesలో ఇంటికి వెళ్ళిపోతున్నానన్న ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడండి. హ్యాపీ అన్నానో లేదో, సిటీలోకి వచ్చేసరికి ఇంత ట్రాఫిక్ ఉంది. అబ్బా ఇంకెంతసేపు అని. ఎంతైనా దగ్గరికి వచ్చేసాక కొంచెం ఫస్ట్రేట్ అయిపోద్ది కదా మనకి ట్రాఫిక్ ఉంటే. అదిగోండి చూడండి, వెల్కమ్ టు విజయవాడ. హే